అన్ని యజ్ఞాలు కూడా వాళ్ళు పూర్తి చేసినట్టే. కింద వెళ్ళే వాళ్ళకు ట్రాఫిక్ సిగ్నల్స్, పైన వెళ్ళే విమానానికి కింద ట్రాఫిక్ సిగ్నల్స్ పనిచేయవు. అలాగే భక్తి యోగం అనేది ఉన్నతమైంది. ఈ సామాన్యమైన వాటికన్నిటిని అధిగమించింది అనమాట. సామాన్యమైన పంచయజ్ఞాలు ఇవన్నీ అవసరం లేదు. భక్తులకు అన్ని పూర్తి చేసినట్లు, అవసరం లేదంటే వాళ్ళు చేసేసినట్లు. భగవంతుని సంతృప్తి పరచడం ద్వారా, నామయజ్ఞం చేయడం ద్వారా పవిత్రమైన జపనామ యజ్ఞాన్ని నేనే అని భగవంతుడు చెప్తున్నారు. ఆ విధంగా పవిత్రమైన నామజప యజ్ఞం చేసే వాళ్ళకు అన్ని యజ్ఞాలు, అన్ని పూజలు అన్ని పూర్తి చేసినట్టే, అందరినీ సంతృప్తి పరిచినట్లే. వాళ్ళు మూలానికి పూజిస్తున్నారు. చెట్టు మూలానికి నీరు అందించడం ద్వారా చెట్టునంతటినీ సంతృప్తి పరుస్తారు. కడుపుకు ఆహారం అందించడం ద్వారా మాత్రమే అన్ని అవయవాలు సంతృప్తి చెందుతాయి. అవే తినాలనుకుంటే ఏవి తినలేవన్నమాట. ఆ విధంగా మనమే అనుభవించాలనుకుంటే మనం వేటిని అనుభవించలేము, కష్టాలే అనుభవించేది. కాబట్టి కడుపుకు అందరూ సహకారం చేసి కళ్ళు చూస్తాయి, కాళ్ళు వెళ్తాయి, చేతులు తీసుకుంటాయి, నోటికి అందిస్తాయి, నోరు నములుతుంది, తిని కడుపుకు అందిస్తుంది. అంటే నమిలి కడుపుకు అందిస్తుంది. ఈ విధంగా కడుపుకు ఆహారం అందిస్తేనే కళ్ళు శక్తి పొందుతాయి, చెవులు సంతృప్తి చెందుతాయి, చేతులు సంతృప్తి చెందుతాయి, కాళ్ళకు వస్తుంది. ఒకసారి ఇవన్నీ స్ట్రైక్ చేస్తాయంట. మనం అందరము ఈ కడుపుకి ఎందుకు ఆహారం పెట్టాలి, మనం ఏం పెట్టకూడదు, సైలెంట్గా ఉన్నాము. అప్పుడు ఇవేవి సహకారం ఇవ్వవు, కడుపుకు ఆహారం అందివ్వవు. అప్పుడు కడుపుకు ఆహారం లేకపోతే శక్తి రాదు, ఇవన్నీ క్షీణించిపోతాయి. అప్పుడు వాడికి అర్థమవుతుంది, ఈ శరీరం నిలబడాలి, మనం శక్తిని పొందాలంటే మనం కంపల్సరీ కడుపుకే ఆహారం అందించాలి. ఆ విధంగా కడుపుకు ఆహారం అందిస్తేనే మనకు శక్తి వస్తుంది. మనమే తిందామనుకుంటే మనము తినలేము అని అవి అర్థం చేసుకుంటారు. ఆ విధంగా ఎవరైతే అర్థం చేసుకుంటారో వాళ్ళు తమ ఇంద్రియ ప్రీతి, ఇతరుల ఇంద్రియ ప్రీతి చేయడం ద్వారా మనము సంతోషం పొందము, ఆనందం పొందము. భగవంతుని సంతృప్తి పరచడం ద్వారా మాత్రమే మనం సకల దేవతలను, సకల జీవులను, సమస్తాన్ని సంతృప్తి పరచాము, మనము సంతృప్తి చెందుతాము అనేది తెలుసుకుంటారన్నమాట. ఇప్పుడు అద్దంలో ప్రతిబింబం కనిపిస్తుంది మనకు. ఇక్కడ రియాలిటీగా అలంకరించుకుంటే కదండి అద్దంలో ప్రతిబింబం కూడా అందంగా అలంకరించబడినట్లు కనిపిస్తుంది. మనం ఆ ప్రతిబింబాన్ని అలంకరింపజేయలేము. ఏ విధంగా అయితే రియాలిటీని అలంకరించుకుంటారు ఈ శరీరాన్ని ఇక్కడ, అప్పుడు అద్దంలో ప్రతిబింబం కూడా అక్కడ చక్కగా అలంకరింపబడి కనిపిస్తుంది. అదేవిధంగా మూలం రియాలిటీ భగవంతుని సంతృప్తి పరచడం ద్వారా ఆయన అంశాలైన ప్రతిబింబాలైన మనమందరం కూడా సంతోషంగా ఉంటాం, ఆనందంగా ఉంటాం. ఈ విధంగా భగవంతుడు దేవతారాధన అవసరం లేదు అంటే, నన్ను పూజిస్తే దేవతను పూజించినట్లే, పరోక్షంగా